ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 28 ఆదివారం. శుభకృత నామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి తదియ నక్షత్రం మక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన పనులు అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మాతృవర్గం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతత ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంతాన వివాహ విషయంపై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు విశేష లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనిలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో మీద సలహాలు సూచనలు ఇవ్వాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.